ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేయాల్సినటువంటి సమాచార శాఖ ప్రస్తుతం వన్ సైడ్గా పనిచేసిన ఆరోపణలు కూడా వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మొన్నటి దాకా ఎవరైతే కమిషనర్గా ఉన్నారో విజయ్ కుమార్ రెడ్డి ఆయనకి సంబంధించినటువంటి వ్యవహారం ఒక పక్కన జరుగుతూ ఉండగానే తాజాగా మరో ఇద్దరు అధికారులను మళ్ళీ డ్యూటీలోకి తీసుకునే అంశానికి మీ తెర మీదకి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇదే అంశం మీద జర్నలిస్టుల్లో కానీ అందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు పొలిటికల్ అనలిస్ట్ వేల్పూరి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. సార్ చెప్పండి, వీళ్ళు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటూ ఒక పక్కన కమిషనర్ కావచ్చు, అదేవిధంగా ఒక ఇద్దరు అధికారులు కూడా కావచ్చు, వాళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ అయినటువంటి 2 నెలలు కూడా అవ్వకుండా ఉండానే మళ్ళీ వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగంగా జరుగుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సమాచార ప్రసార శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా అత్యంత కీలకమైన శాఖ. అది ప్రజలకు ప్రభుత్వానికి ఒక వారధిగా ఉండేటువంటి శాఖ. ప్రభుత్వంలో జరిగేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరవేయటంలో చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఉండేటువంటి అధికారులు చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, పనిచేయాలి. కానీ దానికి విరుద్ధంగా అప్పటి కమిషనర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఇష్టారాజ్యంగా ప్రవర్తించి మరి జర్నలిస్టులను అందరినీ కూడా అవమానించడమే కాకుండా వాళ్ళకి బస్ పాస్ల ఇష్యూలో కానీ, అదేవిధంగా హౌసింగ్ ఇష్యూలో కానీ, హెల్త్ కార్డ్స్ ఇష్యూలో కానీ, అనేక రకాలుగా ఎక్విడేషన్ ఇష్యూలో కానీ ఎక్కడా కూడా వాళ్ళకి న్యాయం చేయకుండా ఇష్టారాజ్యంగా కేవలం తన సొంత మనుషులకి ఎవరైతే సిండికేట్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే వాళ్ళకి ఎక్విడేషన్స్ ఇచ్చి ఇతర విలేకరులని అంటే ప్రాణాలకు సైతం తెగించి నిజాలను నిర్భయంగా రాసేటువంటి జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చింది. మరి వీరు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చెప్పేది మేము చాలా పారదర్శకంగా ఉంటాము, ఎక్కడ అవినీతిని అక్రమాలను సహించమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ అనేక సార్లు చెప్పడం మనం చూసాం. నిన్న మొన్న అసెంబ్లీలో కూడా చెప్పారు. మరి సమాచార ప్రసార శాఖలో వచ్చేసరికి మరి గతంలో అనేక అవినీతికి అక్రమాలకి పాల్పడినటువంటి కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి కానీ, అదేవిధంగా అక్కడ వర్క్ చేసినటువంటి కస్తూరి కానీ, అదేవిధంగా కృష్ణారెడ్డి, మరి వీళ్ళ ముగ్గురు మీద సస్పెండ్ చేసినప్పుడు ఇంకా ఫర్దర్గా యాక్షన్ తీసుకోవాలి. ఇవాళ సస్పెన్షన్సే మార్గం కాదు. ఇవాళ కీలకమైనటువంటి శాఖల్లో ఇలాంటి తప్పులు చేసినప్పుడు వీళ్ళందరినీ కూడా రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసినప్పుడు మాత్రమే సంస్కరణలు జరుగుతాయి. కానీ లేకపోతే 4 రోజులు సస్పెండ్ చేయటం, మరలా ఒక 1 మంత్లోనే మరలా వాళ్ళు పోస్టింగ్ తీసుకోవటం, మరలా ఇష్టారాజ్యంగా యథా రాజా తదా ప్రజలాగా ఉంటే చాలా సమస్య అవుతాయి. జర్నలిస్టులు మరి వాళ్ళు ఎంతో త్యాగాలకి మరి వాళ్ళు సిద్ధపడి పనిచేస్తుంటే వాళ్ళని అన్ని రకాలుగా అవమానించడం అనేది మనం చూస్తున్నాం. మరి ఇటీవల మంత్రిగా పార్థసారథి గారు వచ్చారు, కొలుసు పార్థసారథి గారు మరి సమర్థవంతంగా పనిచేస్తున్నారు. మరి శాఖలో జరుగుతున్నటువంటి ఈ విషయాల మీద ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకుంటున్నారో నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, మన ప్రభుత్వం ఆదర్శంగా ఉండాలి, గత ప్రభుత్వం లాగా దోపిడీ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వంగా కాకుండా మరి అందరికీ అందుబాటులో ఉండాలి, జర్నలిస్టులు అందరికీ న్యాయం చేయాలి. మరి గత ప్రభుత్వం ఏదైతే జర్నలిస్ట్ వ్యవస్థను కూడా సర్వనాశనం చేసింది, కేవలం ఒక్క సాక్షి పేపర్కే జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్ అయినటువంటి సాక్షి పేపర్కే 500 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లో అక్రమంగా ఇవ్వటం, ఇతర అనేక చిన్న పత్రికలు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి జర్నలిస్టులు అనేక మంది, ఒక 100-120 దాకా చిన్న పత్రికలు ఉంటే వాళ్ళందరికీ ₹1 కూడా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోవటము. గతంలో 2017-18లో కొంతమందికి ప్రకటనలు ఇచ్చినా కూడా వాళ్ళు ఎవరికీ కూడా పేమెంట్ చేయకుండా స్టాప్ చేసి వాళ్ళని అన్ని రకాలుగా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేశారు. వీళ్ళు చేసినటువంటి నేరం అది క్షమించరానిది. వీళ్ళని ఏ పరిస్థితుల్లో కూడా వీళ్ళ పట్ల జాలి, దయ, కరుణ అనేది కానీ మనం చూపిస్తే ఇప్పటికే సమాచార ప్రసార శాఖను అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారు. కాబట్టి ఇతరులు వాళ్ళు సమర్థవంతంగా పనిచేయాలంటే ఇతరుల అధికారులు డెఫినెట్గా వీళ్ళని రిమూవ్ చేయాలి. వీళ్ళకి ఎక్కడా కూడా పోస్టింగ్స్ అనేది లేకుండా రిమూవ్ చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే
ఇవాళ ఎంతో మరి రాష్ట్ర ప్రజలు ఎంతో ఆశ పెట్టుకొని 164 సీట్లు ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. మరి వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా దోపిడీ ప్రభుత్వం కాకుండా మరి మంచిగా పనిచేస్తారు. మరి సామాజిక న్యాయం అనే కాదు, నీతికి నిజాయితీగా ఒక నిదర్శనంగా ఉంటుంది కూటమి ప్రభుత్వం అనుకున్నారు. ప్రజల యొక్క ఆకాంక్షలకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కానీ వీళ్ళందరూ కూడా ఉందని నేను తెలియజేస్తున్నాను. ఆ రకంగా ముందుకెళ్ళాలి. జర్నలిస్టులు అనేక మంది చాలామంది కంప్లైంట్లు చేస్తున్నారు. నేను కూడా జర్నలిస్ట్గా బేసిక్గా ఉండటం వల్ల నాకు కూడా జర్నలిస్టుల యొక్క కష్టసుఖాలు తెలుసు. గత ప్రభుత్వం అయితే జర్నలిస్టులని ఒక అంటరాని వాళ్ళగానే కాకుండా ఏదో ముఖ్యమంత్రి ఇంట్లో వాళ్ళ యొక్క ప్యాలెస్లో కూలీలుగా చూసి వాళ్ళని అనేక రకాలుగా హింసలకు గురి చేసి అనేక మంది మీద దాడులు చేసింది. ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి లోపాలని ఏ జర్నలిస్టులు అయితే నిర్భయంగా బయటకు తీసుకొచ్చారో వాస్తవాలని వాళ్ళ మీద దాడులు చేయటం, కొంతమంది హత్య చేయటం, కొంతమంది మీద మరి తప్పుడు కేసులు కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పార్థసారథి గారు సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి, అదేవిధంగా హిమాంశు శుక్లా గారు కూడా డైరెక్టర్గా ఐఎన్పిఆర్ ఆయన కూడా ప్రజెంట్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా దీని మీద సీరియస్గా తీసుకుని ఈ తప్పుడు కేసులు ఎవరెవరు పెట్టారో వాళ్ళందరి మీద కూడా ఏ అధికారులు అయితే తప్పుడు కేసులు పెట్టారో జర్నలిస్టుల మీద వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళు క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి. లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లేటువంటి బాధ్యతని, ఒక మహత్తరమైనటువంటి బాధ్యతని ఒక సైనికుల్లాగా జర్నలిస్టు తీసుకుని ముందుకెళ్తుంటే వాళ్ళ మీద ఈ విధమైన కుతంత్రాలు చేశారంటే డెఫినెట్గా వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు ప్రధానంగా కనుక మనం గమనించినట్టయితే సమాచార శాఖ కమిషనర్గా ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి వన్ సైడ్గా మిగతా పత్రికలు ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ సాక్షి పత్రిక మాత్రమే 100 కోట్లు దోచిపెట్టాడని చెప్పి అసెంబ్లీ సాక్షిగా పార్థసారథి గారు మంత్రి గారు కూడా చెప్పారు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుందని చెప్పారు. దాంట్లో భాగంగానే ఇవాళ విజిలెన్స్ కానీ ఏసీబీ కానీ ఎంక్వైరీ జరుగుతుంది. అయితే విజయ్ కుమార్ రెడ్డి ఆయన జాతీయ స్థాయి అధికారి కాబట్టి ఆయన వేరే చోట వెళ్ళిపోయి అక్కడ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి 2 అధికారులు ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖ అధికారులు ఇద్దరిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసినటువంటి అధికారులలో ఒక అధికారిని మళ్ళీ ప్రెస్ అకాడమీ సెక్రటరీగా తీసుకురావడానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దాంట్లో భాగంగానే అనేక రకాల అనుమానాలు, అనేక రకాల ఆందోళనలు కూడా జర్నలిస్టుల్లో ఉన్న పరిస్థితి కనపడుతుంది. దీన్ని ఎట్లా కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటారు? ఒకవేళ అసలు ఎంక్వైరీ పూర్తి అవ్వకుండానే మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వటం అనేది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? దీనికి సంబంధించిన ఫైల్ కూడా ఆల్మోస్ట్ మూవ్ అయిపోతుంది. ఇప్పుడు ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ట్రాప్లో ఏసీబీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నారు వీళ్ళు. అదేవిధంగా విజిలెన్స్ కూడా వీళ్ళ మీద రిపోర్ట్ ఇచ్చింది. మరి వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అలా ఎలాంటి అవినీతి అధికారులను ఏ పరిస్థితుల్లో మనం కులాలను చూసి మతాలను చూసి ఏ పరిస్థితుల్లో వాళ్ళకి ఎగ్జామ్షన్ కానీ ఇస్తే మొత్తం వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి తప్పుల్ని మనం ఏది కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రజలు కూడా మనం క్షమించరు. మనం ఏదన్నా చిన్న పొరపాటు చేస్తే వాళ్ళ ప్రజలు 100కి 100% మన దగ్గర పారదర్శకత కోరుకుంటున్నారు. అందువల్ల ప్రజలు కోరుకునే విధంగా మనం డెఫినెట్గా పరిపాలన చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఈ అధికారులను ఎవరిని కూడా టాలరేట్ చేయకుండా వీళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని అదేవిధంగా వీళ్ళని ఉద్యోగం నుంచి రిమూవ్ చేసి తర్వాత వీళ్ళకి క్రిమినల్ కేసులు పెట్టాలి. ఈ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, ఏ అధికారి అయినా సరే తప్పు చేసినప్పుడు, ఎందుకంటే నేను మీకు రమేష్ గారు ఒక విషయం మీ నోటికి తీసుకొస్తాను. ఒక 6-7 years బ్యాక్ మన వాళ్ళు చిన్న చిన్న పత్రికల వాళ్ళు ఒక 50,000 1,00,000 రూపాయలు అని చెప్పేసి చాలామందికి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చారు. లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 2017లో 16లో 18లో. అప్పుడు తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ 5 yearsలో వాళ్ళకి ఎవరికీ కూడా ఒక్క సింగిల్ రూపీ ఇవ్వలేదు. వాళ్ళేమో ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ప్రింటింగ్ ప్రెస్లో డబ్బులు ఇచ్చుకొని కొన్ని పేపర్లు వేసుకొని చిన్న పత్రికల వాళ్ళు అంటే మీకు తెలుసు వాళ్ళు వాళ్ళ యొక్క సాధక బాధలు ఏ విధంగా ఉంటాయో. ప్రతిరోజు వాళ్ళు బతుకు పోరాటం చేయాలి. వాళ్ళకైతే సమాజం మీద కమిట్మెంట్, వాళ్ళకి సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజంలో మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉండి సమాజాన్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, మా అవినీతి పరుల నుంచి, సంఘ విద్రోహం నుంచి అనేటువంటి కసితో వాళ్ళు మీడియాలో ఉన్నారు. మరి వాళ్ళు అంత మంచి ఉద్దేశంతో అంత సాక్రిఫైస్ చేస్తూ లైఫ్ని సమాజం కోసం అంకితం చేస్తుంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ను ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా
మరి ఎవరైతే మరి ముఖ్యమంత్రికి బినామీలుగా ఉన్నటువంటి కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళకేం వేల కోట్ల రూపాయలు ఏ రోజుకి ఆ రోజు ఇస్తున్నారు. ప్రభుత్వం కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరైనా సరే కాంట్రాక్టులనే కాదు ఏ వర్క్ అయినా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఎవరున్నా కూడా వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన ఫస్ట్ కమ్ ఫస్ట్ ఎవరైతే పనిచేశారో అది కాంట్రాక్టులు కావచ్చు, అది చిన్న విలేకరులు కావచ్చు, మన అడ్వర్టైజ్మెంట్స్ కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోండి, ఎవరు ఫస్ట్ చేశారో వాళ్ళకే ముందు పేమెంట్ ఇవ్వాలి. అట్లా కాకుండా 8 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సినటువంటి వ్యక్తులకు ఇవ్వకుండా ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వేసి ఈరోజు సాక్షి ₹1 కోటి ఇవ్వటం అనేది మనం చూసాం. 500 కోట్ల రూపాయలు. వీటన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున విచారణ జరగాలి. దీనికి బాధ్యులు ఎవరైతే అధికారులు ఉన్నారో అక్కడ ఒక కమిషనర్ అని కాదు, కమిషనర్ ఒకటే చేయలేడు ఇవన్నీ. ఎవరైతే దీని మీద సైనింగ్ అథారిటీ ఉంటుందో ఆ క్లార్క్ నుంచి కమిషనర్ వరకు దగ్గరగా ఒక 7-8 స్టేజెస్ ఉంటాయి. వీళ్ళందరూ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిమూవ్ చేయాలి ఉద్యోగాల నుంచి, క్రిమినల్ కేసులు పెట్టాలి. చేసినప్పుడు మాత్రమే వ్యవస్థ బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షిస్తారు. ఏ పరిస్థితుల్లో సమాచార ప్రసార శాఖని ప్రజలకి మరి ఒక నిజాయితీగా వార్తలు ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకెళ్లడంలో కొంతమంది అవినీతి పరులైన అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కఠినమైన యాక్షన్లు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఇప్పుడు ప్రధానంగా కనుక మనం గమనించినట్లయితే వేల్పూరి శ్రీనివాసరావు గారు చెప్తున్నటువంటి వర్షం కనుక మనం గమనించినట్లయితే గత ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలు జరిగాయి అని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మంత్రి కానీ మిగతా నేతలు కూడా అనేక మార్లు కూడా చెప్పడం జరిగింది. విజయ్ కుమార్ రెడ్డి వన్ సైడ్గా పనిచేశాడు, సాక్షి పత్రిక కోసమే అనేక అక్రమాలు చేశాడు. అదేవిధంగా కొంతమంది సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళ జీతాలన్నీ కూడా ఎన్పిఆర్ నుంచి ఇచ్చాడు కేవలం విజయ్ కుమార్ రెడ్డి అని అనేక రకాల ఆరోపణలు వచ్చాయి. అదే నేపథ్యంలోనే ఆయనకి అండదండలుగా ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు అధికారులు చర్య కూడా పూర్తి స్థాయిలో ఉంది అని చెప్పి విజిలెన్స్ కానీ ఏజీపీ కూడా ఇప్పటికే నిర్ధారణకు వచ్చింది. ఆ నిర్ధారణకు సంబంధించినటువంటి అంశం వచ్చిన నేపథ్యంలో వారి మీద ఆ అధికారుల మీద సస్పెన్షన్ వేసినటువంటి ప్రభుత్వం మళ్ళీ తాజాగా వారిని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి సిద్ధమవుతుంది అంటూ కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించినటువంటి దస్తరం కూడా వేగంగా కదులుతుంది అంటూ కూడా వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలోనే జర్నలిస్టులో కానీ మిగతా సామాజిక వర్గాల ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి భయాందోళనలు, ఒక రకమైనటువంటి అనుమానాలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వన్ సైడ్గా పనిచేసిన అక్రమాలు జరిగాయని చెప్పి భావించినటువంటి సమాచార శాఖలోనే కేవలం 2 నెలల్లోనే దీనికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా, ఇండైరెక్ట్గా ప్రజలకి ఒక క్లియరెన్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు మళ్ళీ విధుల్లోకి తీసుకోవడం అనేది సరైన ప్రక్రియ కాదు అని కూడా మాటలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా అన్ని పత్రికలు అదేవిధంగా అన్ని ఛానల్స్కి సంబంధించినటువంటి సమన్వయం చేయాలి. గత ప్రభుత్వం కొంతమందికి మాత్రమే పనిచేసింది. అట్లా కాకుండా ప్రస్తుత ప్రభుత్వం సమాచార శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొలిసి పార్థసారథి కావచ్చు, అదేవిధంగా డైరెక్టర్గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ హిమాన్ శుక్లా కావచ్చు, అదేవిధంగా మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులు సురేష్ కుమార్ కావచ్చు, వీరందరూ కూడా ఒక నిర్ణయాత్మకంగా ఆలోచించి అక్కడ జరుగుతున్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉన్నటువంటి సమాచార శాఖ ప్రక్షాళన ఇప్పటికే కొంతవరకు జరిగింది. ఇది ఈ విధంగా మరింత ముందుకు వెళ్ళాలంటే కనుక ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వారందరి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. అది జర్నలిస్టులు అందరిలో కూడా ఇదేటటువంటి వర్షన్ కూడా వినపడుతుంది. అదేవిధంగా పొలిటికల్ అనలిస్టులు కూడా అందరూ కూడా ఇది కనుక వారిని తీసుకుంటే కనుక మళ్ళీ విధుల్లోకి ఒక తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో వన్ సైడ్గా అవినీతి చేశారని అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మంత్రి మాటలకు వాల్యూ లేకుండా పోతుంది, ప్రభుత్వ మాటలకు వాల్యూ లేకుండా పోతుంది. జర్నలిస్టులు ఎవరైతే రకరకాలటువంటి ఆరోపణలు కానీ అనేక ఫిర్యాదులు చేశారో వాళ్ళ మాటలను కూడా పట్టించుకోకుండా కనుక ప్రభుత్వం వారిని మళ్ళీ తీసుకుంటే కనుక రకరకాలటువంటి భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో జర్నలిస్టుల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది అని చెప్పి మనందరూ భావించాల్సిన అవసరం కనపడుతుంది. నమస్కారం.